లలితా సహస్రనామంలోని 3వ శ్లోకం యొక్క అర్థము భావము గురించి తెలుసుకుందాము. మనోరూపేక్షి కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండ మండల. మనోరూపేక్షి కోదండ, అమ్మవారి మనస్సు చాలా చల్లనిది. అయితే ఇక్కడ ఇక్షు అనగా చెరకు. అమ్మవారు ఎడమవైపు క్రింద హస్తమున ఆమె చెరకు బిల్లును ధరించింది. అయితే ఆమె మనస్సే ఒక చెరకు గడ. ఆ మహాశక్తి చేతి యందు మనస్సే ఇక్షోకదండముగా మారిందంట. పంచతన్మాత్ర సాయక, పంచతన్మాత్రయాలు ఆమెకు పంచబాణములు అనగా ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ వంటివి పంచభూతములు అలంకరణగా ధరించి ఉన్న అమ్మవారు. నిజారుణ ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండ మండల. అమ్మవారు దేహము నుండి అరుణారుణ కాంతులు వెలువడుచున్నవి. ఆ కాంతి ప్రవాహంలో బ్రహ్మాండమంతయు మునిగి తమ స్వరూపమును కోల్పోచున్నది. అయితే ఆ జగజ్జనని అయిన అమ్మవారి దేహము నుండి వెలువడిన ఎర్రదనాల కాంతులతో బ్రహ్మాండమంతా లీనమై ఎర్రబడిపోయిందంట. అనగా ఈ శ్లోకంలో అమ్మవారు తన రూపాన్ని మనసులో అద్భుతంగా కల్పించుకోవాలని పంచతత్వాలను, అలాగే తన నిజమైన ప్రకాశాన్ని, అలాగే ఆ శక్తి రక్షణ, సమస్త సృష్టిని నడిపే శక్తిని గురించి మనకు తెలియజేయుచున్నది. ఇది లలితా సహస్రనామం యొక్క 3వ శ్లోకం యొక్క అర్థము భావము. ఓం శ్రీ మాత్రే నమః.